విషము గురించి అధ్యయనం చేయటానికి ఒక శాస్త్రం ఉంది. విశ్వ విజ్ఞాన శాస్త్రము అంటారు. ఏమండి? ఎవరైనా చనిపోవాలి అనుకున్నప్పుడు ఆ విషాన్ని తీసుకొని చనిపోవటం. విషం మీద అధ్యయనం చేయటానికి ఉన్నటువంటి శాస్త్రం. అయితే ఆ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో టెక్స్కాలజీ అంటారు. టెక్స్కాలజీ అంటే దాని మీద ఆ శాస్త్రం ఎలాంటి అధ్యయనం చేసింది, మరి దేవుడు వాక్యాన్ని బట్టి దేవుడు మనకు ఎలాంటి వాక్యాన్ని బట్టి విషం గూర్చి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ టెక్స్కాలజీ అనే ఈ శాస్త్రంలో కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అనే విషయాలు ఆలోచన చేద్దాం. ముందుగా టెక్స్కాలజీ అనే ఈ లేదా విశ్వవిజ్ఞాన శాస్త్రంలో కొన్ని విషయాలు వారు చెప్పారు. టెక్స్కాలజీ అనే ఈ విశ్వవిజ్ఞాన శాస్త్రం దేనికి పనిచేస్తుందంటే, ఈ విశ్వవిజ్ఞాన శాస్త్రం అనేది విషాన్ని అధ్యయనం చేస్తూ ఆ విషం మీద పరిశోధనలు చేస్తూ ఆ విషయం 3 విధాలుగా అంటే 3 విధాలుగా తయారు చేయటం. 1 బయాలజీ, 2 కెమిస్ట్రీ, 3 మెడికల్ సైన్సెస్లో కూడా విషాన్ని తయారు చేస్తారు. బయాలజీ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఉండే విషపూరితమైనటువంటి పాములు, తేలులు, సాలీళ్ళు, విషపూరితమైనటువంటి బల్లులు, కప్పలు, కందిరీగలు, తేనెటీగలు, ఇలా ప్రత్యేకమైన కొన్ని మొక్కలు, ఇవన్నీ కూడా వీటి మీద అధ్యయనం చేసి ఈ టెక్స్కాలజీలో వీటి మీద అధ్యయనం చేస్తారు. ఇది బయాలజికల్ గా విషయం మీద పరిశీలన. సో ఏ విషము, ఏ జంతువు చాలా విషపూరితమైనది, ఏ క్రిమి విషపూరితమైనది, విషపు కాటుకు విరుగుడు ఇలా అధ్యయనం చేస్తారు. కెమిస్ట్రీలో కూడా విషం మీద అధ్యయనం చేస్తారు. కెమిస్ట్రీలో అత్యంత భయంకరమైన విషం సైనైడ్ అనేది ఎలా తయారు చేస్తారు కెమిస్ట్రీలో అంటే, కార్బన్కు ట్రిపుల్ నైట్రోజన్ యాడ్ చేసి సైనైడ్ అనేది తయారు చేస్తారు. ఈ సైనైడ్ విషము క్షణాల్లో ప్రమాదం. అంటే చాలా వేగంగా శరీరంలోనికి వాసన పీల్చగానే, స్మెల్ పీల్చగానే శరీరంలోనికి ప్రవేశించి జీవక్రియలను అస్తవ్యస్తం చేస్తుంది. అదేవిధంగా ఈ కెమిస్ట్రీలో ఈ శాస్త్రంలో ఇంకొక విషయాన్ని కూడా తయారు చేస్తారు. అది రిసిన్ అనే విషయం. ఏమంటే ఇది ఎలా తయారు చేస్తారంటే, ఆముదపు పిక్కల పిండితో ఈ రిసిన్ అనే విషయాన్ని తయారు చేస్తారు. అలాగే మెడికల్ సైన్స్లో కూడా విషాన్ని తయారు చేయటం. ఇది ఎలా తయారు చేస్తారు మెడికల్లో అంటే, రకరకాలైనటువంటి పాముల నుంచి విషాన్ని తీసుకొని సముద్రపు జీవుల్లో, సముద్రంలో ఉన్నటువంటి క్రెయింట్, ఎక్కిస్ అనే సముద్రపు పాముల నుంచి విషాన్ని తీసుకొని ఈ విషాంలో కొంచెం మోతాదులో, అంటే వారు విషాన్ని కొని కొంచెం మోతాదులో ఈ విషాన్ని రోగాలకు మెడిసిన్గా కూడా ఉపయోగిస్తారు. సో ఈ యొక్క విషయం వలన మెడిసిన్ కూడా తయారు చేస్తారు. సో విషయం వలన ఈ ఉపయోగం కూడా ఉందన్నమాట. అదేవిధంగా విషానికి విరుగుడు కూడా ఈ టెక్స్కాలజీ అనే ఈ విశ్వవిజ్ఞాన శాస్త్రము విషానికి విరుగుడు కూడా కనిపెట్టింది. దాన్ని యాంటీవెనమ్ అంటారు, అంటే విషానికి విరుగుడు. అయితే మన ఇండియాలో కూడా ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో విశ్వవిజ్ఞాన మీద అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్కాలజీ అనే ఒక సంస్థ ఉంది. అంటే విషం మీద అధ్యయనం చేసే సంస్థ. మన భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇది ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క టెక్స్కాలజీ అనే శాస్త్రము
విషం మీద అధ్యయనం చేసి, విషము ద్వారా మెడిసిన్‌ను ఎలా తయారు చేయవచ్చు? ఏ జీవుల్లోంచి ఎలాంటి విషమొస్తది? మరి మెడిసిన్ నుంచి ఎలాగ విషం తయారు చేయాలి? అది కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం ద్వారా విషం ఎలా తయారు చేస్తాం? దానికి విరుగుడేంటి? ఇలా అధ్యయనం చేస్తారు. ఏవండీ, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, భౌతికంగా ఒక విషం మీద పరిశీలన చేయటానికి ఒక పెద్ద శాస్త్రమే ఉంది. దానికోసం ఎంతో శ్రమపడే శాస్త్రవేత్తలున్నారు. ఏవండీ? సో, ఇలా దీని ద్వారా ఇంకా మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. ఏంటంటే, ఆహ్, హ్మ్, ఒకప్పుడు పూర్వము విషాన్ని ఇచ్చి చంపటం, ఏవండీ? అదేవిధంగా వ్యక్తిగత కక్షలున్నప్పుడు విషాన్ని ఇచ్చి చంపటం, ఇలాంటివన్నీ ఎన్నో సంఘటనలు కూడా జరిగాయి. విషాన్ని ఉపయోగించి ఆహ్, ఇస్లాం మత స్థాపకుడైనటువంటి అహ్మద్ అనే ఆయన్ని మహమ్మద్ ప్రవక్తని అతని భార్యలో ఒక ఆమె విషమిచ్చి చంపింది. అదేవిధంగా ఆహ్, ఆహ్, మార్షల్ ఆర్ట్స్‌లో బ్రూస్ లీ అనే ఆయనుంటాడు మార్షల్ ఆర్ట్స్. ఆయన కూడా విషప్రయోగంతోనే చంపబడ్డాడు. ఇలా విషం వలన అనేక వ్యక్తులు చంపబడడం, ఏవండీ? అదేవిధంగా విషాన్ని ఒక మెడిసిన్‌గా మంచిగా కూడా ఉపయోగించటం ఎలాగో ఈ యొక్క విశ్వవిజ్ఞాన శాస్త్రం అనేది తెలియచేస్తది. అయితే దేవుడు ఒక దేవుని గ్రంథంలో మనము ఆహ్, విషం గురించిన అంటే విషయాలు కొన్ని దేవుని వాక్యంలో కూడా దేవాదేవుడు తెలియచేశారు. సో, వాటిని బట్టి మనము దేవుణ్ణి వాక్యాన్ని, జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆయన్ని మహింపరచడమే, ఆయన్ని ఘనపరచాలన్న ఉద్దేశంతోని ఈ మాటలు చెప్తున్నాను. ఆహ్, యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చుచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. ఇక్కడ చూడండి, ఆహ్, దేవుని విల్లు బాణాల్లో కూడా విషం ఉపయోగించి చంపటం అనేది ఆ రోజుల్లో బాణాలతో యుద్ధాలు జరిగేటప్పుడు చేసేవారు. ఈ రోజుల్లో అయితే మరి తుపాకీ గుళ్ళుకు విషాన్ని పూసి తుపాకీతో పేల్చినప్పుడు వెంటనే చనిపోకపోతే అందులో విషం వారిలో ప్రవేశించి వారిని చంపేస్తది. ఆ విధంగా ఈ రోజుల్లో విషాన్ని ఉపయోగిస్తున్నారు ఒక వ్యక్తిని చంపటానికి. అప్పుడైతే బాణాలకు విషాన్ని పూసి ఆ బాణం వేసి కొడితే ఆ వ్యక్తి బాణానికి చావకపోయినా అందులో ఉన్న విషానికి మరణిస్తాడు, విషం తగిలి. సో, ఆ విధంగా విషాన్ని వాడారు. సో, ఇక్కడ యోబు గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనకు ఆహ్, భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, అంబులకు విషాన్ని పోస్తారు అన్నట్టుగా మనకు ఈ వచనం ద్వారా మనము తెలుసుకోవచ్చు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో ఆహ్, బావి బా నీటిలో నీరు ఉంటది కదండీ! నీటిలో కూడా లేదంటే ఆహార పదార్థాల్లో కూడా విషం కలిపి చంపేవారు చాలామంది. ఏవండీ? అయితే ఇక్కడ మనకు వాక్యంలో కూడా ఒక మాట చూద్దాం. మనం ఇప్పుడు చదువుకున్న మాట ఇర్మియా గ్రంథం 8:14లో విషజలమును త్రాగించుచున్నాడు. అంటే విషమిచ్చి చంపే పద్ధతి, ఇలాగ బాణాలకు విషం పూసి చంపుతారు. లేదా నీటిలో కూడా విషం కలిపి చంపుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ బైబిల్‌లో వ్రాయబడ్డాయి. అంటే ఈ శాస్త్రం అనేది పరిశోధించి చెప్పకముందే నిజంగా దేవుడు ఇలాంటి విషయాలు వాక్యములో వ్రాయించటం మనకు కనిపిస్తది. ఏవండీ? మరొక మాట చూసినట్లయితే విలాప వాక్యం 3:15లో చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకం చేత నన్ను మత్తునిగా చేసెను. అంటే ఇక్కడ మాచిపత్రి ద్రావకములో విషం ఉంటది, ఏవండీ? అని కూడా మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 8:11లో ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయెను. నీళ్లు చేదై అంటే విషమైపోయినందున మనుషుల్లో అనేకులు చచ్చిరి. ఇక్కడ కూడా విషం నీళ్లలో విషం కలపటం అనేది మనకి ఇక్కడ కూడా కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా జీవశాస్త్రంలో విషం గురించి అధ్యయనం చేసే ఈ శాస్త్రము ఒక విషయాన్ని చెప్పింది. స్పైడర్స్ అంటారు కదండీ, సాలిపురుగులు. సాలీళ్ళు చాలా రకాలున్నాయంట. అందులో ఒక 100 రకాలు
సాలీళ్ళు కనిపెట్టారు. అందులో ఒక 30 రకాలు విషపూరితమైన సాలీళ్ళు స్పైడర్‌లు ఉన్నాయి. అందులో 3 స్పైడర్‌లు చాలా విషపూరితమైన, భయంకరమైన విషపూరితమైన స్పైడర్‌లు ఉన్నాయంట. అందులో ఒకటి ప్యోన్యూట్రియో పెరా అనే ఈ సాలీడ్, ఈ యొక్క స్పైడరు బ్రెజిల్ దేశంలో ఎక్కువగా ఇవి నివసిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి అని ఈ టెక్స్కాలజీ చెప్పింది. అదేవిధంగా ఇంకొక సాలీడ్ భయంకరమైనది, అది ఫనెల్ స్పైడర్. స్పనెల్ ఫనెల్ స్పైడర్ అంటే ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక స్పైడర్ ఏంటంటే బ్లాక్ విడో అనే స్పైడర్. ఇది కూడా సౌదీ అరేబియా ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటది. సో ఈ లేదంటే ఈ స్పైడర్‌లు విషపూరితంగా ఉంటాయని ఈ యొక్క శాస్త్రం అధ్యయనం చేసి చెప్పింది. అయితే ఈ శాస్త్రానికంటే ముందుగా దేవుడు సాలీడులు కూడా స్పైడర్‌లు కూడా విషపూరితంగా ఉంటాయి అన్న విషయం దేవుడు తన వాక్యంలో రాయించారు. అది చూద్దాం. దాన్ని బట్టి దేవుని మహింపరుద్దాం. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో ఈ యొక్క శాస్త్రాల కంటే అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 5వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 59:5లో వారు మిడినాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు, ఆ గుడ్లు తినివాడు చచ్చును, వాటిలో ఒక దాన్ని ఎవడైనా తొక్కిన ఎడల విషసర్పము పుట్టును. ఇక్కడ విషసర్పముతో కలిపి సాలెపురుగు వల వేయుదురు అనే ఆ రెండింటిని కలిపి మాట్లాడుతుండే ఇక్కడ. అంటే దీని అర్థం సాలీళ్ళు కూడా విషసర్పం లాంటివి ఉన్నాయి. స్పైడర్‌లో విషసర్పం లాంటి విషమిచ్చేటటువంటి స్పైడర్‌లు ఉన్నాయని ఈ టెక్స్కాలజీ శాస్త్రం చెప్పకముందే దేవుడు తన వాక్యంలో ఈ విషయాన్ని వ్రాయించాడు అని మనం గ్రహించి, వాక్యం ఎంత గొప్పదో, ఏమంటే దేవుని మాటలు ఎంత గొప్పవో, ఈనాడున్న శాస్త్రాల కంటే ఈరోజు మనిషి మరి చెప్పుకుంటున్న, గొప్పగా అనుకుంటున్న శాస్త్రాల కంటే వాక్యం చాలా గొప్ప విషయాలు చెప్పగలిగింది. దేవుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడనే విషయం మనం తెలుసుకొని ఆయన గనపరచడానికే ఈ మాటలు. సో ప్రియులారా, అదేవిధంగా 2వ రాజుల గ్రంథం 4 అధ్యాయం 40వ వచనం, 41వ వచనం కూడా చూస్తే, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తలు శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు అంటే ఎలీషా పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బును కనబడకపోయెను. ఇక్కడ ఎలీషా గారి శిష్యులు కూరను రుచి చూసి, కూర చాలా విషపూరితంగా ఉంది, మరి తినలేని విధంగా ఉంది అని అన్నప్పుడు, తన గురువు గారికి, ఎలీషా గారికి చెప్పినప్పుడు ఆ యొక్క ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పినప్పుడు వెంటనే దానికి విరుగుడు, ఆ యొక్క విషానికి లేదా పాయిజన్కి విరుగుడు కూడా ఎలీషా గారు ఏం చేశారు, పిండిని తీసుకొని కుండలో పిండి తీసుకొని అది కలపమని చెప్పినప్పుడు ఆ యొక్క ఏదైతే ఫుడ్ మంచిగా మారటం, అంటే ఆ విషం విరుగుడు అవ్వటం అనేది చూస్తున్నాను అనమాట. అంటే ఇక ఆ పిండి ఎందుకు కలిపారంటే పిండిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కనుక ఆ విష ప్రభావాన్ని అవి తగ్గిస్తుంది అన్నమాట. ఏమండి? సో ఆ విధంగా విషానికి విరుగుడు కూడా ఉంది అన్న విషయం మనకు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం ప్రియులారా. సో విశ్వవిజ్ఞాన శాస్త్రానికి తెలియని అనేక విషయాలు దేవాది దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు అనే విషయం మనము తెలుసుకోవచ్చు. ఏమండి? అయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. ఈరోజు శాస్త్రవేత్తలు, ఈ విశ్వవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏదైతే పాములో, కప్పల్లో, స్పైడర్లోను, అదేవిధంగా ఈ యొక్క కెమిస్ట్రీ, రసాయన శాస్త్రవేత్తల ద్వారా విషపూరితమైనటువంటి రిసిన్ అనేది తయారు చేయటం, ఏమంటే ఇవన్నీ తేనెటీగలు ఇవన్నీ కూడా చాలా విషపూరితము అని చెప్పారు. అయితే వీటికంటే విషపూరితమైనది లోకంలో ఉంది. ఏంటా విషము, ఏంటా విషపూరితమైనవి అనే విషయము ఈ శాస్త్రానికి తెలియని విషయాన్ని దేవుడు మనకు చెప్పాడు. ఏంటా ఆ యొక్క విషయం అనేది మనం ఆలోచన చేస్తే,
ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 9:4 మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరుని నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటికై తిరుగులాడుచున్నారు. ఇక్కడ చూడండి, పాపం కలిగినటువంటి పాప స్వభావం కలిగినటువంటి ప్రతి మనిషిలో విషపూరితమైనటువంటి పాప స్వభావం ఉంది. ఏమండి, ప్రతి మనిషిలో పాపం ఉంది. అదే భయంకరమైన విషయం, ఆ పాపమే భయంకరమైన విషయం అని ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నారు. సో లోకంలో ఏదైతే భౌతికమైన విషయానికే మనిషి ఈరోజు భయపడుతున్నారు, కానీ అంతకంటే భయంకరమైనటువంటి విషయం ఆ మనిషిలోనే ఉంది అని దేవుడు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఏమండి, సో ఎందుకంటే ఏ సహోదరు నమ్మకుడు ఎందుకు వచ్చేటప్పుడు చాలా వినయంగా వస్తారు, కానీ లోపల వారి విష స్వభావం అంటే పాప స్వభావము ఏమండి బయటికి ప్రదర్శించేవారు ఉంటారు. సో ప్రియులారా, మనుషులు ఎలాంటి విష స్వభావం ఉంది. అందుకనే యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 10:17 మనుషుల గురించి జాగ్రత్త పడుడి. ఏమంటే మనుషులు విషయంలో జాగ్రత్త పడండి. మనుషులు ఎలాంటి వారంటే విష స్వభావము కలిగి ఉన్నారు. ఏమంటే పాప స్వభావం కలిగి ఉన్నారు. సో మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిని మిమ్మల్ని కొట్టిస్తారు. అందుకనే తను నమ్మినటువంటి తన భక్తులకు, తన బిడ్డలకు చాలా జాగ్రత్తగా ఉండండి మనుషుల విషయంలో. ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా నమ్మేయొద్దు అంటూ జాగ్రత్త చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక కవి ఒక పద్యం రాశాడు. ఆ పద్యం మనందరికి తెలిసే ఉంటుంది. పాముకు నాలుకలో విషం ఉంటుంది, తేలుకు ఆ కొండెలో ఆ తోకలో విషం ఉంటుంది, కానీ కలునికి విషము ఉల్లంతా ఉంటుంది. కలుడు అంటే మూర్ఖుడు, లేదంటే ఏమండి కలునికి ఉల్లంతా విషం ఉంటుందట. అంటే ఇక్కడ ఈ కవి రాసినటువంటి పద్యంలో మనిషి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్పినటువంటి మాటనే ఈ ఒక కవి పద్యంగా రాశారు. సో ప్రియులారా, మనిషి యొక్క పాప స్వభావం పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చూద్దాం, కీర్తన గ్రంథం 140:3-4 చూస్తే, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేటుకు వారు ఉద్దేశించున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీరు ఎలా ఉన్నారంట, సర్ప విషము కలిగిన వారుగా ఉన్నారు. ఈ భక్తిహీనులు ఎలాంటి వారంటే సర్ప విషము కలిగిన వారు. మనిషి పెదవులపై ఏమంటే లిప్స్టిక్ ఉంటుంది, కానీ భక్తిహీనులు వారి పెదవుల మీద ఏముంటుందట, సర్ప విషం ఉంటుంది అంటున్నాడు దేవుడు. సో కత్తులను పదును పెట్టడం మనం చూసాం, కానీ నాలుకను పదును పెడతారు అన్నట్టుగా ఈ వచనం, పాము వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, పదును చేస్తారు అని మనకి వచనంలో చెప్తున్నమాట. సో నాలుకను పదును పెట్టడంటే కొందరు విషపూరితంగా చాలా భయంకర మాటలు నాలుగుతో ఆడుతూ ఉంటారు. ఆడకూడని ఎన్నో భయంకరమైనటువంటి చెడ్డ మాటలు, అండ్ దుర్మార్గమైనటువంటి మాటలు, బూత్ మాటలు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, సో అందుకనే కొంతమంది అంటారు, ఒరే నన్ను ఒక్కసారి కత్తితో పొడి చంపారా, మాటలతో చంపేకు, నీ నోటితో మాటలతో నన్ను చంపేకని అంటుంటారు. అంటే పాము నాలుకలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు, వారి నాలుకలను వాడి చేస్తున్నారు. అంటే పాప స్వభావం అంటే ఇక విష స్వభావం లాంటిది అని ఇక్కడ మనకు పోల్చబడుతుంది ప్రియులారా. అలాగే యాకోబు పత్రిక 3:8 కూడా చూస్తే, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. ఇక్కడ కూడా చూస్తే ఎవరు కూడా నాలుకను సాధు చేయలేడు. అది ఎంత ఏమండి అంటే మనిషి యొక్క పాప స్వభావాన్ని
ఉద్దేశిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఏ నరుడు నాలుకను సాధు చేయి నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చూడండి, అంటే మన యొక్క నాలుకే, మనిషి యొక్క నాలుకే చాలా విషపూరితమైనటువంటి మాటలు పలికేదిగా ఉంటుంది. అందుకనే ఎవరు కూడా ఈ నోరుని అదుపులో పెట్టుకోమని యాకోబు పత్రిక ఈ మూడధ్యాయం మొత్తం కూడా దేవుడు అదే చెప్తాడు. బోధకులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బోధకులు మాట విషయంలో తప్పిపోతున్నారు అని చాలా నాలుకను గూర్చి, నాలుక ఎంత ప్రమాదకరమైనదో, మనిషి యొక్క నాలుక ఎంత ప్రమాదకరంగా ఉంటదో తెలియచేస్తున్నాడు ప్రియులారా. సో, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మొదటి సమూయేలు పత్రిక 18 అధ్యాయం 9 వచనం చూస్తే, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదు మీద విషపు చూపు నిలిపెను. అంటే చూపులో విషము, నాలుకలో విషము. ఏమండి, మనిషి నిలువెల్లా ఆ యొక్క మాటలలో విషం. చూడండి, ఇక్కడ విషపు చూపు నిలిపాడట్లేదా ఈ సౌలు అంటే ఎలాంటి పగతో. ఏమండి, మనిషి చూపులో కూడా విషముందా అంటే, ఏమండి, ఒక పాట పాడతారు, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అని పాడుతూ ఒక పాట సినీ రచయిత రాశాడు. ఏమండి, ఇంకొక డైలాగ్ సినిమాలోనే ఉంటుంది, ఏంటి, కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా మనిషి యొక్క చూపులో కూడా విషపు చూపు ఉంది అన్నట్టుగా మనకి వచనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. సో అదేవిధంగా కంటి చూపు సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. ఏమండి, మరి అలాంటి కన్ను కూడా, కంటితో కూడా చెడుగా చూడటం, అంటే ఆ చూపులో కూడా ఏమండి తేడా కనిపిస్తుంది అనమాట. సో ఎవరు ఎలాంటి చూపు చూస్తున్నారు? ఏమండి, దేవుడు చూస్తాడు అనమాట. సో కరుణతో చూసే చూపు, జాలితో, ప్రేమతో చూసే చూపు చూస్తున్నావా, లేదంటే విషపు చూపు సౌలులాగా చూస్తున్నావా, లేదంటే ఏమండి ఇంకా మోహపు చూపు చూస్తున్నావా? మన చూపు ఎలా ఉంది అది దేవుడు చూస్తాడనమాట. సో మన చూపులో విషపు చూపు ఉండకూడదు. ప్రేమ కలిగిన, కరుణ కలిగిన చూపు, మన కరుణామయుడైనటువంటి, ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తు వారి లాంటి చూపు ఏమండి మనము కలిగి ఉండాలి అని మనకు తెలుసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మన కన్ను చెడ్డదైతే అంటే ప్రియులారా, మన చూపు, ఇక్కడ కన్ను అంటే చూపు, మనం చూసే విధానము దురుద్దేశంతో, చెడ్డ ఉద్దేశంతో మనం చూస్తే ఏమండి మన యొక్క పరిస్థితులన్నీ కూడా, మనం చేస్తున్నటువంటి మన జీవితం అంతా కూడా ఏమవుతుంది, చీకటమయమవుతుంది. అందుకనే మన చూపు చాలా సరిగా ఉండాలి. ఏమండి, మన యొక్క నడత సరిగా ఉండాలి, మన మాట సరిగా ఉండాలి. సో ఇలాంటి ఈ విషయం మనిషిలో ఉంది. ఇలాంటి విషయం గురించి ఈ శాస్త్రాలు చెప్పలేదు, కానీ బైబిలు ఇలాంటి విషయం, మనిషి చూపులో విషం ఉంది, మనిషి మాటలో విషం ఉంది, నాలుకలో విషం ఉంది. ఆవిడ ఇలాంటి విషయం పరిశుద్ధ గ్రంథం చెప్పింది. మరొక మాట చూద్దాం, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నీవు నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. ఇక్కడ చూడండి, తేలు అంటూ తేలు గురించి మాట్లాడుతున్నాడు, మనుషుల గురించి చెబుతూ తేలు గురించి ఏమంటే అక్కడ తెలియచేయడం మనం చూస్తున్నాం. మనుషులందరూ స్కార్పియన్ కింగ్లే. స్కార్పియన్ అంటే తేలు. అంటే లోకంలో తిరుగుబాటు చేసేవారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, దుర్మార్గ ప్రవర్తన కలిగిన వారిని ఇక్కడ తేలితో పోలుస్తున్నాడు అన్నమాట. సో ప్రియులారా, మానవ స్వభావము విష స్వభావము అని మనకి వచనం కూడా చెప్తుంది. మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. లోకసువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, లోకసువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఏమాత్రమును హాని చేయదు.
మనిషే విషపూరితమైన పాము, తేలు కంటే ప్రమాదకారిగా మారాడు. ఇలాంటి విష స్వభావం కలిగినటువంటి వారి నుండి తప్పించుకోవాలంటే చాలా కష్టం. అందుకు ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ కవచం మనకు కావాలి. ఆ రక్షణ కవచము ఎవరిస్తున్నారు? ఏవండీ మన ప్రభువారే ఇస్తున్నారు. ఆయనే మనకు ఏవండీ అధికారం ఇస్తున్నారు. ఈ యొక్క విష స్వభావం కలిగినటువంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి మనుష్యుల మధ్య పాప స్వభావం కలిగిన పాపపు లోకములో మనం జీవిస్తున్నప్పుడు మరి వాటిని జయించగలిగి మనంతట మనము జయించలేం. ఏమండి పాములను తేళ్లను మనం తొక్కలేం. ఆయన అధికారం ఇస్తేనే ఆయన మనకు సహాయం చేస్తేనే కానీ ఈ పాములను ఈ యొక్క విష స్వభావం కలిగినటువంటి పాము లాంటి మనుషులను, తేలు లాంటి మనుషులను మనము వారి యొక్క స్వభావమును మనం జయించాలంటే ఖచ్చితంగా మనకు ఆయన సహాయం ఉండవలసిందే. సో ప్రియులారా, మనము పొలంలోకి వెళ్ళాలంటే, పాములుండే ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక లెదర్ చెప్పులు వేసుకొని వెళ్ళాలి. లేదంటే అక్కడ విషపూరితమైనటువంటి పాములు మనల్ని కుట్టేసి మనకు ప్రమాదం ఉంటుంది. సో అలాగే మనము ఈ యొక్క సమాజంలోనికి విష స్వభావం కలిగినటువంటి ప్రజల మధ్యకు మనం వెళ్ళాలంటే మనకు కూడా ఒక జోడు ఉండాలి. ఏంటి ఆ జోడు? ఎఫెసీ పత్రిక 6:15 చూస్తే, ఎఫెసీ పత్రిక 6:15 పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడును తొడుక్కొని నిలవబడుడి అని రాయబడింది. అంటే ప్రమాదకరమైనటువంటి విష స్వభావం కలిగిన వారి బారి నుండి మనం రక్షించుకోవాలంటే మనకు ఈ యొక్క జోడు ఉండాలి. ఏమంటే వాక్యం, సిద్ధ మనస్సు, సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు మనం తొడుక్కుంటే విషపూరితమైన మనుషుల నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. సో ప్రియులారా, మనము ఈ విధంగా దేవుని యొక్క ఇచ్చేటువంటి రక్షణ కవచాన్ని ధరించుకుంటూ, వాక్యం అనే ఈ రక్షణ కవచాన్ని మనం ధరించుకుంటూ ఆ యొక్క విషపూరితమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి దేవుడు మనల్ని నడిపించే విధంగా మనము దేవుడు మనల్ని వాడుకునే విధంగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైన విషం మన శరీరాన్ని చంపుతుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాప స్వభావము, ఏమండి ఆత్మీయంగా మరి చెప్పుకోవాల్సిన పాప స్వభావం అనే ఆ విషము మనకు ఆత్మీయ జీవితాన్ని చంపుతుంది. సో భౌతికమైనటువంటి విషయం మన శరీరాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో, పాప స్వభావం అనే ఆ విషము మన ఆత్మను నాశనం చేస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో లోకంలో ఉన్నటువంటి ఎన్నో శాస్త్రాలు, అండ్ అందులో ఒక శాస్త్రం ఈ టెక్సాలజీ, విశ్వవిజ్ఞాన శాస్త్రం. ఈ విశ్వవిజ్ఞాన శాస్త్రానికి తెలియని విషయం ఏంటి అంటే, ఏమండి మనిషిలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం అనే విషయం, ఆ యొక్క విషము నుంచి, ఆ యొక్క పాపాత్ములైనటువంటి ఆ ప్రజల నుంచి లేదా మనుషుల నుంచి మనం తప్పించబడాలంటే ఖచ్చితంగా వాక్యం అనేటటువంటి ఆయుధం ఏమండి మనకు అవసరం. సో మన ఆత్మీయ జీవితాన్ని ఏమండి పాపం నుంచి, పాపం అనే విషయం నుంచి మనం రక్షించుకొని ఆ నిత్య జీవానికి చేరుకోవటానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. సో ప్రియులారా, ఆ గొప్ప పాపం అనే ఆ విషయం నుంచి తప్పించే గొప్ప ఆయుధం దేవుని వాక్యమే, ప్రార్థనే, ఆయన యందు నమ్మకమే. సో ఆయన యందు నమ్మకం ఉంచుతూ, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ, ఆయనకి ప్రార్థిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రకటిస్తూ ఉండడమే ప్రియులారా మనం ఈ యొక్క విషయం నుంచి తప్పించుకోగలుగుతామనే విషయం తెలుసుకుని ఆయన్ని స్తుతిద్దాం, దేవుని గణపరుచుదాం. అట్టి కృపాదన్ని దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నేను నీ వాక్యం ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకోవటానికి కృప చూపించారు. దేవా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయని మిమ్మల్ని స్తుతిస్తున్నాం.